తెలంగాణ పేపర్ ఇది ప్రజల బాధలను, ప్రజల వార్తలను, రైతుల కష్టాలను, యావత్ తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల కష్టాలను, బాధలను, వార్తలను రాసుకొచ్చే పేపర్ ఇది ఒక్కటే తెలంగాణలో ప్రస్తుతం. ఇది ఒక్కటే ఉన్నది. తెలంగాణ దూప తీర్చేదెవరు? ఆఖరికి ఇక్కడికి వచ్చిందా? తెలంగాణ ప్రాంతం ఎడారైతుందా? బొంబాయి పోతున్నావా మాయమ్మ అనే కాడికి తీసుకొచ్చిండు మళ్ళా రేవంత్ రెడ్డి. ఈ 9.5 సంవత్సరాలలో ఇలాంటివి ఎక్కడన్నా చూసింలా? ఈ 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇట్లా దూప తీర్చేది ఎవరు, పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇక్కడ వార్త రాసుకొచ్చింది కదా. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుస్థితి 9.5 సంవత్సరాలలో ఎక్కడైనా చూసింలా? చూస్తే కామెంట్ చేయండి. చూస్తే ఏ జిల్లాలో ఇలాంటి దుస్థితి ఉండే, ఏ మండలంలో ఉండే, ఏ గ్రామంలో ఉండే, ఇట్లా చెలిమెల కాడికి వచ్చి, ఈ వాగుల కాడికి వచ్చి తవ్వి, ఇవి నా చిన్నతనంలో చూసిన, నేను 38 సంవత్సరాల క్రితం చూసిన ఊర్లల్లో. ఎండాకాలం వస్తే బోర్లు కూడా ఈ కాలనీలో ఉండే బోరింగ్లు అంటారుగా, ఆ బోరింగ్లు కూడా నీళ్ళు వెళ్ళకపోతే ఎక్కడో దూరంగా ఉన్న చిలమెల కాడికి, లేకపోతే ఏ రెడ్డి ఏ వెలుమ దొరల బాయిల కాడికి పోయి ఇంత లైన్ కట్టి, ఇంత భారీ లైన్, కాలనీ అంత లైన్ కట్టేదా మేము. కాలనీ అంతా బాయిల కాడికి పోయి లైన్ కడితే ఆయన కరెంట్ ఎప్పుడొస్తో దేవుడు ఎరుగు, నీళ్ళు ఎప్పుడొస్తే దేవుడు ఎరుగు. కానీ లైన్ కట్టి ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆ రెడ్డి దొర దగ్గరికో వెలుమ దొర దగ్గర బాయిల కాడికి పోతే వాడు నీళ్ళు ఇయ్యాడు, ఈ బిందులు పట్టుకొని పోతే నీళ్ళు ఇవ్వడు. మోటార్ వేయడు ముందు, అసలు మోటార్ వేయకుండా తిప్పలు పెడతాడు. ఇక్కడ నీళ్లు లేక చస్తానవరా, ఇంటికాడ అన్నం అనుకునే పరిస్థితి లేదా అంటే వాడు అసమానత, ఏ కులాలు మీరు అన్న అసమానతతోటి వాడు బోరే అయిపోయేది. ఇక వాని దయ ఎప్పుడన్నా బోరెత్తే ఆ బిందె కూడా చాలా దూరంగా మోటార్ కాడ ఎందుకు బట్టనిచ్చేది వాడు, ఆ కింద పోసే కాడ మళ్ళా బట్ట పెట్టుకొని అలా పోసుకొని నీళ్ళు ఎత్తుకొని పోయి తాగిన రోజులు ఒకనాడు. మళ్ళా అక్కడికే తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి. ఇట్లున్నది తెలంగాణ పరిస్థితి. ఇది చూపించచ్చు మీరు అంత, ఇదంతా ఎంత దారుణమైన పరిస్థితి ఇది. నిర్మల్ జిల్లాల ఎంత అద్భుతమైన వార్త రాసుకొచ్చిన తెలంగాణ పేపర్. మంచినీళ్ళ కోసం జనం పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు, ఒక్కో ఊరిది ఒక్కొక్క కథ. మార్పు తీసుకొచ్చిన ఫలితమో ప్రకృతి కోపమో తెలియదు కానీ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం నిర్మల్ జిల్లా బెంపి మండలంలోని వస్పల్లి కొత్తగూడెంలోనిది. వాగులో చెలిమెల నుంచి నీళ్లను బిందెల్లో పట్టి ఎడ్లబండిలో ఉన్న డ్రమ్ములను నింపుకుంటున్న వైనం ఇది. చుక్క నీటిని ఒడిసి పట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు హాయిగా ఫిల్టర్ నీళ్లు తాగుతూ తమను మాత్రం ఇలా గాలికి వదిలేస్తున్నారని జనం బాధపడుతున్నారు. ఎంత దయనీయం. ఒక పని చేయరా మీరు, నిర్మల జిల్లాలో డబ్బులు పోతే పోయినాయి కానీ బండ్లు వేసుకొని, ఒక 10-20 బండ్లు వేసుకొని వచ్చి ఈ ప్రజాభవన్ ఉన్నది కదా, వచ్చిన ఖాళీగానే ఉన్నాయి. 1000-2000 మంది ఆడికి వచ్చి మేము ఇక్కడనే ఉంటాం, మాకు నీళ్లు దొరుకుతలేవు, మేము ఎట్టి పరిస్థితిలో నీళ్ళు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి పోము అని అక్కడనే ఉండుర్రిగా. అక్కడ సీతక్కును బట్టి విక్రమార్కుంటానట. రేవంత్ రెడ్డి ఇంటికి పోకుర్రి, ఎందుకంటే మనకు అధికారికంగా ప్రజాభవనే. ఏ నిరసన అయినా, ఏ సమస్య చెప్పుకోవాలనుకున్నా ప్రజాభవనే కాబట్టి ఆ ప్రజాభవన్ కాడికి పోయి ఆ ఎడ్లు ఆ బండి ఇడిచి ఆ లోపలికి పోయి, సీతక్క వండి పెడతారా మీకు, బట్టి విక్రమార్క వండి పెడతారా వాళ్ళని అడుగుర్రి. ఎందుకంటే రాష్ట్రానికి పెద్దలు వాళ్ళే కదా, బట్టి విక్రమార్కను సీతక్కనే కదా అక్కడ ఉంచింది. కాబట్టి పోయి మాకు నీళ్ళు ఇయ్యక్క అని అడుగురి, మాకు నీళ్ళు ఇయ్యన్న అని బట్టి విక్రమార్కని అడుగురి. ఇయ్యకపోతే అక్కనే పడుకోర్రి, 2000-3000 మంది పడతారట అక్కడ, ఆనే పండుకోర్రి. మీ సమస్య తీరేదాకా అక్కడనే పండుకోర్రి, వాళ్ళ సంగతి ఏదో తెలుస్తుంది. ప్రజా పరిపాలన అని చెప్పుకుంటా నీళ్లు లేని కాడికి తీసుకొచ్చి జనాలను ఆగం చేస్తాను. నావు గిట్లా పోతారా మీ ఇంట్లో? రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, మీరు కూడా అడవి బిడ్డలే కదా. సీతక్క గారు ఇట్లా వేయిన్లా, మీ చిన్నతనంలో వేయి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మంత్రి అయినావు కదా, నేను అరవారిన బిడ్డను, నేను అడవి బిడ్డను, నేను మీకోసమే పని చేస్తా. పోయి రేవంత్ రెడ్డి దగ్గర అడుగు. మా బిడ్డలు నిర్మల్లో ఎవరు ఉంటారు? మన గోండు బిడ్డలు ఉంటారు. నిర్మల్లో ఎవరు ఉంటారు? మన ఎస్టీ బిడ్డలు ఉంటారు. నిర్మల్లో ఎవరు ఉంటారు? మన బీసీ బిడ్డలు ఉంటారు. నిర్మల్లో ఎవరు ఉంటారు? మన ఎస్సీ బిడ్డలు ఉంటారు. వీళ్ళు మన బిడ్డలు కాదా? ఆ బిడ్డల నుండి ఎదిగిన నువ్వు ఈ రోజు ప్రజాభవన్ లో ఉండి
సర్వ సకల సౌకర్యాలు అనుభవిస్తాను కదా సీతక్క. మరి అడిగే రేవంత్ రెడ్డిని, నీ మంత్రి పదవి వస్తే సరిపోతుందా? నీకు ఇక్కడ నీళ్లు సౌకర్యంగా ఉంటే సరిపోతాయా? నీ తస్లిమా దోసుకుంటే సరిపోతుందా? నీ పిఏలు దోసుకుంటే సరిపోతాయా? ఈ బిడ్డల గుక్క నీళ్ళు ఏవు నువ్వు? చలో అడుగు, నడుగురి మీరు ఇక్కడికి ప్రజాభవన్ దగ్గరికి వస్తేనే మీ సమస్యలు తీరుతాయి. లేకపోతే మీరు గిట్లనే ఓ చిన్న గిన్నె తెచ్చుకొని ఈ బిందెలు నింపుకొని పోయి ఏ పూటకి ఎక్కడికి వస్తాయి ఈ బిందెలు? ఒక గంటకు ఎక్కర్రావు ఈ ఎండాకాలంలో. ఇంత భయానకమైన పరిస్థితి తీసుకొచ్చింది దుర్మార్గులు.